హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్తున్నా. వినాయకుడు అయితే రెడీ అయిపోయిందంట. మరి ఎలా అయింది ఏంటి పెయింట్ ఎక్కడ దాకా వచ్చింది చూసేసి వద్దాము. అక్కడే మా పాప కూడా ఈ స్కూలు అక్కడే పక్కన తీసుకొని అయితే వస్తా అండి ఇంటికి. ఎలా రెడీ అయిందో చూద్దాం పదండి. ఫైనల్గా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి భక్తుల కోసం అయితే ఇలా రెడీ చేసేస్తారు ఇప్పుడే లైన్ కట్టడానికి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా దూరం ఉంది చూడండి, అక్కడ వరకు కడుతురు. ఇంకా ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేసిర్రు ఇది. ఇంక ఇవన్నీ ఇక్కడ అక్కడ సైడ్ 3-4 రోడ్లు ఉంటాయండి. ఇక్కడ ఆ రోడ్లు ఎక్కడెక్కడ సైడ్ ఉన్నాయి అన్ని దిక్కుల కడతారు ఇలాగే భక్తుల కోసం. చూడండి వినాయకుని దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఈశ్వరి పరమేశ్వర దేవి అండి, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఈ అమ్మవారిది అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా కలరు అన్నీ వేసేసిర్రు మొత్తము. ఈ అమ్మవారిది అయితే పూర్తి అయిపోయింది. అక్కడైతే వేస్తుర్రు. ఇంకా వినాయకుని పాదాలు కూడా వేయలేరండి, పూర్తి కాలేదు కలర్ వేసుడు అయితే. ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఈ అమ్మవారిది అయితే పూర్తిగా కలర్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇప్పుడే చూస్తుంటేనే అసలు అక్కడ నుంచి రాబుదైతే లేదండి, అంత బాగా అనిపిస్తున్నాయి. ఇవి చూసుకుంటా అక్కడే ఉండాలనిపించింది నాకైతే, అంత మంచిగా అనిపించింది ఈరోజు. చూడండి ఎంత బాగా కొడుతుంది అమ్మవారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది. రెడ్ కలర్ శారీ అయితే చేసిరండి, చాలా బాగా అనిపిస్తుంది. రెడ్ కలర్ శారీలో ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ వినాయకుని పాదాలకైతే ఇంకా పెయింట్ వేయలేదండి. ఇక్కడ చూడండి మొత్తం వేసేసిరు పై వరకు. ఇక్కడ పద్మనాభం స్వాములు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ వినాయకునికి అయితే పాదాలకైతే కలర్ వేయలేదండి, ఇంకా పై వరకు మొత్తం వేసిరు కానీ పాదాలకైతే కలర్ వేయలేదు ఇంకా. చూడండి ఇక్కడ లక్ష్మీదేవత ఎంత బాగా అనిపిస్తుంది కదా, రెడ్ కలర్ సారీ చాలా బాగా అనిపిస్తుందండి. చూస్తుంటేనే అసలు ఇప్పుడే చాలా ఆనందం అనిపించింది నాకైతే. వినాయకుని దగ్గర నుంచి అయితే రాపు తీయలేదు, అంత మంచిగా అనిపించింది. వినాయకుని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది, అంత మంచిగా అనిపించింది. రోజు ఇక్కడ నుంచి పోతాం కదా, మాకు ఎంతసేపు చూసినా కానీ అక్కడనే ఉండి ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ గజ్జలమ్మవారు అయితే రెడీ అయిపోయింది. పక్క సైడ్లో పెయింట్ వేస్తుర్రండి. ఇక్కడ అమ్మవారు అయితే పూర్తిగా పెయింట్ అయితే వేసేసిర్రు. ఇక్కడ పక్క సైడ్లో గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేస్తుర్రు. చాలా బాగా అనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుంది కదా. చూడండి ఫైనల్గా వినాయకుడు అయితే రెడీ అయిపోయిండు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉందండి మనకు పండగ. ఇక్కడ టీవీ న్యూస్ వాళ్ళు అందరు వచ్చి వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అవుతుంది. ఇప్పటి నుండే ఇంకా 5 రోజులు ఉంది పండగ మనకు. ఇప్పటి నుండే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీడియోలు తీసే వాళ్ళు అయితే ఫుల్గా నిలబడి అందరు వీడియోలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు ఇప్పటి నుండే. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. వస్తుండగా దారిలో అయితే మింటి కంపౌండ్ అండి, ఇక్కడ ఎప్పుడు ఉంటుంది కర్బూజా. వానకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడు అమ్ముతారు, ఏ కాలం అనేది ఏం లేదు, ఎప్పుడు అమ్ముతారు. అయితే నేనైతే మా పాప కర్బూజా తీసుకోమమ్మీ అని చెప్పింది. అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. పార్సల్ అయితే తెచ్చుకున్నాం, ఇంటికాడ పోయినాక తిందామని చెప్పి. ఫైనల్గా ఇంటికైతే వచ్చినాము. మా పాప ఈ స్కూల్ కూడా ఆడనే వినాయకుని ముంగట్నే ఈ స్కూల్ ఉందండి. అట్లనే వినాయకుడిని చూసేసి ఈ పాపను కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. మా పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరం కర్బూజా తింటున్నాం. ఎప్పుడు తిందాం మమ్మీ, ఎప్పుడు తిందాము, ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయింది ఇప్పుడు ఆమె. అక్కడ చూసిన కదా వినాయకుడిని చూసి వస్తుంటే తీసుకో మమ్మీ. ఈ పిల్లలు ఉంటే ఇక ఏదో ఒకటి కొనిచ్చేదాకా అయితే ఇంటికి రారు, రోజు ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటుంది. ఈరోజు అయితే కర్బూజా అడిగింది, ఇప్పించిన, అందుకే ఇద్దరం తింటున్నాం. ఇక టేస్ట్ అయితే బాగుందండి. చెప్పు మనలకి ఏం చెప్తావు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గణేశుని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.